అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఈరోజు అంటే వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్గా వర్డ్ ఆఫ్ గాడ్ కాకపోవచ్చు, బట్ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఈరోజు ఒకటి ఆత్మ పరిశీలన చేసుకుందాము. అదేంటంటే మనందరికీ తెలుసు, మనం బంగారం అనేది ఎక్కడ పెడతాము? బంగారం, గోల్డ్ మనం కొన్న గోల్డ్ అయినా లేకపోతే మనం వేసుకుంటున్న గోల్డ్ అయినా ఎక్కడ పెడతాము? ఎస్ అవునక్క. ఓకే, ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పారు కదా, మిగతా 7 పాయింట్స్ నేను చెప్తాను, ఒకసారి మీట్లో పెట్టుకోండి. మొట్టమొదటిగా బంగారాన్ని మనం ఎక్కడ పెడతామంటే లాకర్లో పెడతాము. అంటే దేనికోసం? సేఫ్టీ కోసం, దొంగలు వచ్చి ఎత్తుకపోతారని పెడతా ఉంటాము. అదేవిధంగా ఇదే బంగారాన్ని ఒకవేళ మన పిల్లల మెడలో వేస్తాం కదండి, 1 తులమో 2 తులలో వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బయటికి పోయినప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉంటాము. దేనికి అంటే పిల్లల్ని ఎత్తుకుపోతారని కాదండి, బంగారం ఎక్కడ పోతుందో అని. అదేవిధంగా పట్టు వస్త్రాలు, బట్టలు, పట్టు చీరలు ఎక్కడ పెడతామంటే ఆల్మోస్ట్ మన బీరువాలో పెడతాం సేఫ్గా. అదేవిధంగా ఇంటి కాగితాలు, డాక్యుమెంట్స్ ఎక్కడ పెడతామంటే సేమ్ మళ్ళీ బీరువాలోనే పెడతాం. అదేవిధంగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ విలువైనవి, ఖరీదైనవి ఏదైనా వస్తువులు మనకి అనిపించినప్పుడు అవి కూడా లోపల పెట్టేస్తుంటాం, అంటే జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాము. అంతెందుకండి, రోల్డ్ గోల్డ్ ఈ రోజులలో చూస్తున్నాం కదా మనం. రోల్డ్ గోల్డ్ చైన్స్ కొంటూ ఉంటాము, ఒక 1000, 2000, 3000, 5000 అలా కూడా ఉంటాయి, కొన్ని వేలల్లో కూడా ఉంటాయి, 10,000 వరకు కూడా ఉంటాయి. ఈవెన్ అవి కూడా ఒక గోల్డ్కి నువ్వు ఎంత స్థానాన్ని ఇస్తావో అవి కూడా ఎవరికి ఇవ్వకుండా లాకర్లో పెట్టుకుంటూ ఉంటావు, లేకపోతే బీరువాలో ఒక ప్లేస్లో సేఫ్టీ ప్లేస్లో పెడుతూ ఉంటావు. అంతెందుకు, ఒక 100 రూపీస్ పెట్టి కొన్న ఒక చిన్న గ్లాస్ పాత్ర కిచెన్ రూమ్లో ఉంటుంది. ఐటమ్స్ ఏవైనా కిచెన్ రూమ్కి సంబంధించిన, లేకపోతే మన హాల్లో ఏదైనా ఫ్లాస్క్లు ఎక్కువగా కాస్ట్ పెట్టి ఒక 1000, 2000 పెట్టి కొంటే కనుక మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం వాటిని. అంటే మనకి ఎంత జాగ్రత్త అంటే మనసులో మనం అది పడిపోకముందే ఇంకా పడిపోతే పగులుతుందేమో అని ముందుగానే సిద్ధపాటుగా ఆలోచించి అది ఎక్కడ ఉంటే పగలకుండా ఉంటుందో సేఫ్టీ ప్లేస్లో పెడతాము, ఎక్కడుంటే దొంగలించబడకుండా ఉంటుందో అక్కడ సేఫ్టీ ప్లేస్లో పెడతాము. సేఫ్టీ ప్లేస్లో పెట్టడమే కాదు, మనం బయటికి వెళ్ళేటప్పుడు కనీసం 5 నిమిషాలు బయటికి వెళ్ళాలన్నా కూడా, ఒకవేళ ఇంట్లో చుట్టాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వారు మనతో పాటు వస్తున్నప్పటికీ మనం తాళం ఇస్తాము. ఎందుకంటే నమ్మకం ఉండదు. సారీ టు సే, ఇది నిజమే. బంధువుల పైన కూడా మనకు నమ్మకం ఉండదు. ఎందుకు అంటే ఏమో బీరువాలో ఉన్న డబ్బులు ఎక్కడ దొంగలిస్తారో, గోల్డ్ ఎక్కడ తీసుకోపోతారో అని ఒక డౌట్ అనమాట మనందరికీ. అయితే బంగారం దేనికి గుర్తుగా ఉంది అని అంటే డివినిటీకి గుర్తుగా ఉంది, అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తే ఆనాడు మన పరిశుద్ధమైన బాలయేసు పుట్టినప్పుడు 3 రాజులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఇదిగో 3 సమర్పిస్తూ ఉన్నారు. అందులో ఒకటి బంగారం. అంటే అది దేనికి గుర్తుగా ఉందంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. ఓకేనా? ఎస్. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ధనవంతుడు లాజరు మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఒక సందర్భంలో ఏం చెప్తున్నా అంటే, ఒంటే సూది బెజ్జములో దూరుట ఎంత కష్టమో ధనికుడు పరలోక రాజ్యంలో చేరుట అంతే కష్టము అని. అలా చూస్తే ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి చేరలేదు, కానీ లాజరు పరలోక రాజ్యంలోకి ఇదిగో అబ్రహాము ఒడిలోకి చేర్చబడి ఉన్నాడు. అయితే మనం బైబిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం, బంగారం గురించి ఇదంతా పక్క పెడితే కేవలం మన యొక్క శారీరక దేహానికి అందాన్ని ఇస్తుందని వస్త్రాలని, బంగారాన్ని, బట్టలని, ఇదిగో గోల్డ్ కాదండి, గోల్డ్ని ఖరీదైన వస్తువులు అని అనుకుంటున్నాం. అవి ఖరీదు కాదు, అయినప్పటికీ ఖరీదైన వస్తువులు అని అనుకుంటూ కనీసం కేవలం ఒక 100 రూపాయలు పెట్టిన ఐటెంని ఒక్కొక్కసారి మనము ఎవరైనా మన ఫ్రెండ్ ఇస్తే ఎంతో అమూల్యమైనగా చూసుకొని ఇయర్స్ అండి, సంవత్సరాలే ఒక చిన్న కార్డ్ ఇచ్చినా కూడా అది భద్రంగా దాచిపెట్టుకుంటున్నాము. అంటే ఏంటి? ఇచ్చిన వ్యక్తి గొప్పతనం అయి ఉండొచ్చు, లేదు అంటే నీ మనస్సులో ఆ వ్యక్తికి ఉన్న స్థానాన్ని బట్టి అయి ఉండొచ్చు. కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సమయంలో ఇవన్నీ పక్కకు పెడితే మరి బంగారము కంటే విలువైన వాక్యానికి మనలో స్థానం ఉందా? వజ్ర వైడూర్యాల కంటే గొప్పదైన వాక్యానికి మనలో స్థానం ఉందా? మరి ముఖ్యంగా వాక్యం అనగానే మనకేం గుర్తు రావాలంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథము. అందుకే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు 73 బుక్స్, 73 పుస్తకాల గ్రంథాన్ని చదవండి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్. అయితే ఏదన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ జోష్నాని నేను ఒక సబ్జెక్ట్లో మంచి మార్క్స్ రావాలి, నేనేం చేస్తానంటే ఆ బుక్లో
ఆ బుక్ ఎవరైతే రాసిన్నారో, ఇప్పుడు ఒక్క ఆథరే ఉండరండి, ఒక బుక్కి సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ ఆథర్స్ వారి యొక్క అనుభవాలను కూడా అందులో లిఖించబడి పెట్టి ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఏం చేస్తానంటే నాకు ఏది అండర్స్టాండబుల్, అంటే నాకు ఏదైతే ఈజీగా ఉందో అది తీసుకొని మొత్తం రిఫర్ చేస్తాను అనమాట, చదువుతాను. అరే ఏది క్లియర్గా ఉంది, ఏది క్లియర్గా లేదు, ఈ బుక్ ఎంత, ఇందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇందులో ఎంత మిస్లీడ్ అవుతూ ఉంది ఇన్ఫర్మేషన్ అని ఒక అవగాహనకి వెళ్తాను. ముందుగానే మొత్తం సిద్ధపాటు చేసుకుంటాను, అసలు ఏ బుక్ చదవాలో లేదో కూడా ముందుగానే. కానీ మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు ముందుగానే, రెండవ మరణం ఉంటుందని చెప్తూ ఉన్నాడు ముందుగానే, నిత్యాగ్నిలో కాల్చబడతాము అని చెప్తున్నాడు ముందుగానే. ఎలా చెప్తున్నాడంటే వాక్యం ద్వారా. అయితే మనం అందరం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, బంగారము నీ యొక్క బీరువాలో ఉంది, ఎక్కడ? సేఫ్టీ లాకర్లో. మరి దేవుడి యొక్క వాక్యమైన పరిశుద్ధమైన గ్రంథం ఎక్కడ ఉంది? దుమ్ము పట్టిపోయి అక్కడ ఉంది. ఎక్కడ? మీ ఇంట్లో ఎక్కడైతే మీరు పెట్టారో అక్కడ ఉందండి దుమ్ము పట్టిపోయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దుమ్ము దులుపుకొని మనం చదవాలి బైబిల్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు రోజు ప్రేరేపిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరిని. కానీ మనం వినలేకపోతూ ఉన్నాము. జాబ్ చేయడానికి మనకు సమయం ఉంది, అన్నం తినడానికి మనకి సమయం ఉంది, గొప్ప విషయం కాదన్ను. ఆధ్యాత్మికంగా ఏ విధంగా అయితే దేవుని స్వీకరిస్తూ ఉన్నామో శారీరకంగా మనకు అవసరం, తప్పులేదు. అదేవిధంగా మన బట్టలు ఉతుక్కోవడానికి టైం ఉంది, బట్టలు ఆరబెట్టుకోవడానికి టైం ఉంది, వస్త్రాన్ని వేసుకోవడానికి టైం ఉంది. ఇదిగో వస్త్రాన్ని వేసుకోవడమే కాదు, అది ఎలా ఉండాలంటే ఇదిగో ఇస్త్రీ బట్టలు అయి ఉండాలి, నీట్గా కనబడాలి బయటికి వెళ్తే కదండి. ఎస్. మరి ఈ లోక విషయంలో ఉన్న వాటి కోసమే ఎంత ప్రయాసపడుతుంటే, మరి సజీవమైన దేవుడి వాక్యము, నిత్యరాజ్యమును చూపించే దేవుడి యొక్క వాక్యము, మనల్ని పరలోక రాజ్యానికి మన పరమ తండ్రి దగ్గరికి చేర్చే వాక్యము విషయంలో మనకెందుకు జాగ్రత్త లేదు? మనకెందుకు విధేయత చూపించట్లేము? మనం ఎందుకు సేఫ్టీగా ఇగో నా వాక్యాన్ని నేను చదవాలి, ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడతాడు, నా తండ్రి నాతో మాట్లాడతాడు. ఎందుకంటే బంగారమైన, వెండి వజ్రాలైనా, ఇంకా ఏవైనా, నీ కుటుంబం మొత్తం కట్టబడుతుందన్నా, నీ కుటుంబంలో స్థితిగతులు మారుతూ ఉన్నాయన్నా, ఇదిగో నీ భర్త అయినా నీ భార్య అయినా 24 గంటలు కాకపోయినా కనీసం ఒక్క పూటైనా నీతో మంచిగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడా దొరకదు, బైబిల్లోనే దొరుకుతుంది. నువ్వు వచ్చి మాట్లాడితే, కూర్చుంటే, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని నేను అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవుడు ఒక గొప్ప వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మీ యొక్క గదిలోకి వెళ్ళి డోర్స్ని క్లోజ్ చేసుకొని ఇదిగో అదృశ్యుడై ఉన్న దేవుణ్ణి మీరు స్తుతించండి, మీరు ప్రార్థించండి, డాంబికుల వలె మీరు ప్రార్థించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ? మత్తయి సువార్త ఐ థింక్ 6వ అధ్యాయం అనుకుంటా. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ప్రేయర్ చేస్తున్నాను, లేకపోతే మన నిర్మలక్క ప్రేయర్ చేశారు, లేకపోతే ఇంతకుముందుకు అశ్విని ప్రేయర్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉండొచ్చు, లేకపోతే 10 మంది ఉండొచ్చు వారి ముందు, లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో నేను ఒకదాన్ని ఉండొచ్చు, లేకపోతే 10 మంది ఉండొచ్చు. బట్ నేనేం చేస్తున్నాను? రహస్యంగా చేయట్లేదు ప్రార్థన. డోర్ క్లోజ్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి వినబడుతుంది పక్కన ఉన్న వాళ్ళకి. అంటే రహస్యమైన ప్రార్థన కాదు ఇది. మరి దేవుడు రహస్యంగా చేయమంటున్నాడు కదా, గ్రూప్లో చేస్తున్నాం కదా. మరి రహస్యంగా అంటే ఇదిగో నీ హృదయంలోకి నీవు నీ హృదయంలో దేవుడికి స్థానాన్ని ఇవ్వాలి. నీ హృదయ తలుపులు దేవుడి కొరకై తెరవబడాలి, ఈ లోక విషయంలో మూయబడాలి. నిందలు, బాధలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, నువ్వేదైతే ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతున్నావో వాటన్నిటికీ నీ యొక్క మనస్సుని, నీ యొక్క హృదయాన్ని షట్ చేసే, అంటే డోర్ని మూసే. దాని తర్వాత అదృశ్యుడయ్యన్న నీ దేవుణ్ణి ఆహ్వానించు. ఎలా అంటే నీ హృదయంలోకి ఆహ్వానించు. కాబట్టి మనందరికీ దేవుడు ఒకటే చెప్తున్నాడండి. ఈ వాక్యం దేవుడు అంటే ఈ యొక్క మాటలు దేవుడు ఎందుకు ప్రేరేపించాడో నాకైతే తెలియదు, కానీ మనలో చాలా మందిని బైబిల్ చదవడం మానేశాం. కొంతమంది అయితే అసలు బైబిల్ అంటే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఆదికాండంలో, లేకపోతే ఆదికాండం మొదటి పుస్తకమా, లేకపోతే దర్శన గ్రంథం చివరి పుస్తకమా, అసలు ఏది న్యూ టెస్టమెంట్లో ఏ గ్రంథం ఉంది, ఓల్డ్ టెస్టమెంట్లో ఏ గ్రంథం ఉందో కూడా ఇప్పటికీ మనకు తెలియదు. ఏమన్నా అంటే పేరుకి మనం క్యాథలిక్స్, వీఆర్ నాట్ ప్రొటెస్టెంట్స్, వీఆర్ గ్రేట్, రైట్? ఏమన్నా అంటే మనం ఏదైనా నెగిటివ్ మాటలు వస్తే ప్రొటెస్టెంట్స్ అంటూ ఉంటాము, కానీ మన బుద్ధులు మారవు, మన ఆలోచన మారదు, కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటే వెళ్ళి వాళ్ళ మీద పడుతూ ఉంటాం. అది కూడా తప్పే. వాళ్ళు ఎందుకు మనల్ని అంటూ ఉన్నారంటే ఇదిగో మనకి ఆ వాక్యం పట్ల అవగాహన లేకుండా ఉన్నాము కాబట్టి వాళ్ళు అలా లాక్కెళ్తూ ఉన్నారు ప్రొటెస్టెంట్ సంఘాల్లోకి. వాళ్ళు లాక్కెళ్తున్నారంటే తప్పు వాళ్ళది కాదండి, వెళ్తున్న మనది. ఎందుకంటే వాక్యం తెలియదు కాబట్టి. ఈ పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలోకి రావడానికి ముందు ఎంతమంది మరణించారో తెలుసా అండి? కథోలిక శ్రీసభ మనకి బోధించిన విధంగా ఇప్పటికీ 10,000 మంది పునీతులు ఉన్నారండి.
అంటే ప్రతి ఒక్క పునీతుడు, లేదంటే కొంతమంది పునీతులైన హతసాక్షులుగా, మత సాక్షులుగా, ఇదిగో వేద సాక్షులుగా మరణించినారు. మనం అందరం అనుకోదండి ఈ సమయంలో, అమ్మో హతసాక్షులు, మత సాక్షులు, లేకపోతే వేద సాక్షులు అంటే ఏదో సింపుల్గా చనిపోయి ఉన్నారులే, వాళ్ళదేముందండి మనం కూడా చనిపోతాం కదా అని మనం అనుకోవచ్చు. నో, మన థాట్స్కి ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. మన థాట్స్కి ఒక అవగాహన కూడా లేదండి వాళ్ళు ఇలా మరణించారు. ఒకనాడు మన ఎవరు దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వచ్చి కాపాడాడు, సింహాల బోన నుంచి కాపాడాడు, సింహాల నోల నుంచి కాపాడాడు. కానీ ఎంతోమంది హతసాక్షులుగా మరణించిన వారు, ఎంతోమంది దేవుడి యొక్క బిడ్డలు సింహాల బోనులోనే చనిపోయి ఉన్నారు మన హిస్టరీలో చూసుకుంటే. అంటే ఏంటి, చీల్చివేయబడ్డారు, ఒక్కొక్కరి శరీరం ముక్కలు ముక్కలుగా చీల్చివేయబడింది. ఆ సమయంలో ఎంత బాధను అనుభవించారో బిడ్డలు, ఎంత ఘోరమైన వేదనకి వెళ్ళిపోయారో బిడ్డలు. మన చేతికి ఒక చిన్న గాయం తగిలితేనే మన పిల్లలకు ఎవరికన్నా అమ్మో ఏదో అయిపోయిందని హాస్పిటల్కి పరిగెత్తామండి. కానీ ఆ సమయంలో వాళ్ళు దేవుడి కోసం మరణించిన వ్యక్తులండి. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రేరేపించబడి రాసిన పరిశుద్ధమైన గ్రంథమే ఈ 73 పుస్తకాల గ్రంథం. అందుకే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, ఏదైనా నువ్వు ఒక అక్షరం రిమూవ్ చేయాలన్నా నువ్వు గజగజ వణికిపోవాలి. ఎందుకంటే వారి రక్తానికి నువ్వు వాల్యూ లేకుండా చేస్తున్నావు. దేవుడి యొక్క వాక్యానికి అసలు నీ దగ్గర ఒక అమూల్యమైన స్థానం అనేది నీవు ఇవ్వలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బైబిల్ ఇప్పుడు నేను పట్టుకున్నాను, 73 పుస్తకాల గ్రంథాన్ని నేను పట్టుకున్నాను, చదువుతున్న సమయంలో నాకు ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది. నేనేం చేస్తానంటే ఎమ్మటే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ కాల్ నో ప్రాబ్లం. మనకు తెలుసండి నెంబర్ ఎవరి నుంచి వచ్చింది, ఫ్రెండ్ నుంచి వచ్చిందా, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, బయట వాళ్ళ నుంచి వచ్చిందా, లేకపోతే ఈ కాల్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు. లేదు మనకు తెలియట్లేదంటే వీఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. కరెక్ట్గా చెప్పాలంటే ఆత్మ ప్రేరణ చేత మనం బ్రతకట్లేదు అని అర్థం అండి. సారీ టు సే, ఇది నిజం. ఒకవేళ సారీ టు సే ఎవరేమో అనుకోకండి, బట్ నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఇఫ్ ఎనీవన్ కాల్స్ మీ, నాకు ఎవరైనా కాల్ చేసినా, ఏదైనా వాయిస్ మెసేజ్ పెట్టినా నేను దేవుడికి సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ నేను చేసే పని అది, ఫస్ట్గా మొట్టమొదటిగా. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ లెట్ దిస్ కాల్ ఎక్స్టెండ్. నీ చిత్తం అయితే తండ్రి నేను మాట్లాడాలి, 10 నిమిషాల, 20 నిమిషాల, గంట సేప, 2 గంటల సేప, నీ మహిమార్థమే. కానీ ఒకవేళ వ్యర్థమైపోతున్నట్లయితే సమయము, ఆ కాల్ కట్టవును కాక నేను ప్రార్థించుకుంటానండి, నిజంగా ప్రార్థిస్తాను. బట్ మ్యాక్సిమం మా అమ్మ దగ్గర ఇది నేను వర్కౌట్ చేయను. మా అమ్మే నాకు కాల్ చేస్తుంది కాబట్టి పాపం నేను మా అమ్మకి ఎక్కువ చేయట్లేనండి. ప్రేయర్స్లో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మా అమ్మకి ఏం చేయట్లేను, దేవుడు ప్రేరేపిస్తే చేస్తూ ఉంటాను. అంటే నా బాధ ఏంటంటే దేవుడి యొక్క వాక్యానికి, బైబిల్కి మనం ఎంత స్థానాన్ని ఇస్తూ ఉన్నాం ఈ రోజులలో. ఇప్పుడు మీరు అందరు కరెక్ట్గా వింటే ప్రొటెస్టెంట్స్ని ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తాము, క్యాథలిక్స్ని తగ్గించాము, కరెక్ట్గా మాట్లాడితే అవునా? ఎస్, తప్పులేదు. అదేవిధంగా ఒక్కొక్కసారి ప్రొటెస్టెంట్స్ని తక్కువ చేయాల్సి వస్తుంటుంది, క్యాథలిక్స్ని ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఏ విషయంలో? పునీతులని మధ్యస్థ ప్రార్థన అడగడం విషయంలో. వారి యొక్క రక్తానికి కూడా అమూల్యమైన స్థానం ఉంది. ఎందుకు? ఇదిగో వారి యొక్క రక్తాన్ని సాక్రిఫైస్ చేస్తూ దేవుడి యొక్క మరణాన్ని మనకి గుర్తు తెస్తూ, ఇదిగో యేసుప్రభుల వారు మాకంటే ఘోరమైన మరణాన్ని పొందాడు, మేము హతసాక్షులమే కేవలము, కానీ దేవుడు ప్రపంచానికే ఒక సాక్ష్యంగా మారిపోయాడు, దేవుడి యొక్క రక్తానికే గొప్ప పరిశుద్ధత ఉంది అని వాక్యము చదవకపోతే మనకి ఎలా అర్థమవుతుంది? వాక్యం దగ్గరికి వెళ్ళపోతే మన మనస్సు ఎలా కదులుతుంది? వాక్యాన్ని మనం చదవకపోతే మన హృదయం ఎలా మెల్ట్ అవుతుందండి? లేదు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే రజనీ అనుకుందాం, లేకపోతే మా అక్క కాల్ చేసి అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉందిరా ప్రేయర్ చేయాలంటే కాల్ చేసి చెప్తే తెలిసింది. అవునా? ఎస్. కొంతమంది కాల్ చేయకపోయినా తెలుస్తుంది అనుకోండి ప్రాబ్లమ్స్, అది హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్. అయితే నార్మల్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటే కాల్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా యూ షుడ్ గో టు గాడ్. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి దేవుని అడగాలి, అయ్యా నాతో మాట్లాడు, నా హృదయం భారంగా ఉంది, వేదనలో ఉంది, దుఃఖములో ఉంది, నీకు ప్రతిదీ తెలుసు. మనం అనుకుంటూ ఉంటాము అడక్కముందే దేవుడు అన్నీ తీర్చారని. లేదండి, లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంట? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తే ఐ థింక్ అక్కడ వాక్యం ఏమని ఉంటుందంటే, ఇదిగో దేవుడు మన హృదయ తలుపు దగ్గర నిల్చుండి తలుపు కొడుతూ ఉన్నాడు, ఎవరు ద్వారాన్ని తెరుస్తారో వారి ఇంటిలోకి వస్తాను అని. ఇక్కడ ఇల్లు అంటే మన యొక్క గృహం అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే మన హృదయము అనే యొక్క గది అయినా అయి ఉండొచ్చు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకుందాము, దేవుణ్ణి మనం ఎప్పుడూ ఆహ్వానించే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా, లేకపోతే తృణీకరించే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా?
ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టి, బైబిల్ని పక్కకు పెట్టి దుమ్ము పట్టేంత వరకు అందులో ఒక ప్రామిస్ కార్డ్, ఏమంటారండి, వాగ్దానం, ఒక వాగ్దానం, ఇంత పెద్ద కార్డ్ వస్తుంది కదండి ఇయర్లీ వన్స్, అది పెట్టేసి ఒక్కసారి ఓపెన్ చేసి ఆ ఇయర్కి వచ్చిన ఒక కార్డు, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నును నీ సంతానాన్ని ఈ యొక్క దేశానికి గొప్ప ఆశీర్వాదంగా నిలబెడతాను అని ఉందనుకోండి. వాక్యము అబ్రహాం గారికి ఇచ్చిన వాక్యము, యాకోబు గారికి, ఈసాకు గారికి ఇచ్చిన వాక్యము మనకి ఇచ్చారు. వీఆర్ కీపింగ్ దట్ వర్డ్ ఇన్ ద బైబిల్. మనం పెడుతున్నాము. రోజు లేసి ఏదో మన అన్ని చేస్తారు చూడండి విగ్రహారాధనలు బయట, అవి అలా లేసి ఒకటి చూసుకొని ఆడ లోపల పెట్టేసి పడుకుంటున్నాం పోయి. ఇంకా అంతేగాని అసలు వాక్యం నాతో ఏం మాట్లాడుతున్నాం అని అర్థం చేసుకోలేకపోతున్నాం. వాగ్దానం అనేది నాకు కేవలం 1 yearకి ఒకటి ఇచ్చేది కాదండి, ఇది రోజు ప్రతి క్షణం ఇచ్చే వాగ్దానం. ఆ వాగ్దానం నీలో నాలో నెరవేరాలంటే నువ్వు ప్రతి క్షణం ఇదిగో నిన్ను నీవు చంపుకుంటూ, నీలో నీవు చనిపోతూ క్రీస్తులో జీవించడమే వాగ్దానం అంటే. ప్రామిస్ ఆఫ్ గాడ్ అంటే చాలా అమూల్యత ఉందండి దానికి. ఇప్పుడు నాకు సంతానం లేదు, సంతానం లేనప్పుడు ఇంకా సంతానం దేవుడు ఇస్తా అన్నాడు కదా. భాగ్యరాజ్ ఫాదర్ నోటి నుంచి చెప్పారు, మన సిరిల్ ఫాదర్ నోటి నుంచి చెప్పారు, మన క్రీస్తురాజ్ ఫాదర్ నోటి నుంచి చెప్పారు. నిన్నటి రోజున చనిపోయిన మా తండ్రి, స్పిరిచువల్ తండ్రి అయిన థామస్ ఫాదర్ గారి యొక్క నోటి ద్వారా చెప్పినారు. ఎంతో మంది ఫాదర్స్ నోటి ద్వారా చెప్పారు. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, అవ్వట్లేదు. ఎందుకు? వాళ్ళు తప్పు కాదండి, ఎప్పటికీ వాళ్ళు దేవుడి యొక్క భక్తులు, దేవుడి యొక్క ప్రవక్తలు, వాళ్ళు కరెక్టే చెప్పారు. బట్ నా బుద్ధి ఏం చేస్తుందంటే గడ్డి తింటుంది. ఎక్కడ? ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర ఓకే టైం స్పెండ్ చేయి, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కానీ ఎంతవరకు మనం పెట్టాలో అంతవరకు అడగాలి. ఒకవేళ మనకి అంత జ్ఞానం లేకపోతే, అయ్యా జస్ట్ లీడ్ దిస్ డే, నువ్వు లీడ్ చేయి, ఈ రోజుని నువ్వు లీడ్ చేయి. నాతో ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, నీ మార్గం ఏంటి, నీ సత్యం ఏంటి, నీవు మాకు జీవాన్ని ఇస్తా అన్నావు కదా తండ్రి. నీ జీవపు కలిగిన మాటలు ఎక్కడైతే నేను మాట్లాడితే నీకు మహిమ చేకూరుతుందో యేసయ్యా, నా గొప్పతనం కాకుండా నీకు తండ్రి గొప్పతనం ఏర్పడుతుందో అలాంటి బాటను, అలాంటి మార్గాన్ని నాకు చూపించు తండ్రి అని మనం రోజు ప్రార్థించుకున్నట్లయితే తప్పకుండా మనకి బంగారము కంటే గొప్ప నిధి అయిన బంగారు భవిష్యత్తు గురించి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. కాబట్టి బంగారు భవిష్యత్తు ఎక్కడో లేదండి, ఎక్కడెక్కడో లేదు, ఏ ఊర్లోనే లేదు, అది మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది, మన నోటిలోనే ఉంది. జీవన్ మరణములు మన నోటిలోనే ఉన్నాయి, మన దేహంలోనే ఉంది, మన ఆత్మలోనే ఉంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మొత్తము ఇదిగో శరీర రూప ధారములో మనలోనే జీవిస్తుంది. ఎవరు? క్రీస్తు యేసుప్రభువు వారు రక్త శరీరాలుగా మనలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో నేను కాదు ఇక మీదట జీవించేది నా క్రీస్తే అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చివరిగా ఒకటే, బంగారానికి ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నామో బంగారం కంటే గొప్పవాడు మన తండ్రి. బంగారం నిన్ను నన్ను కాపాడదు. ఒక్కొక్క సమయంలో యాక్సిడెంట్ అయ్యే సమయాలలో బంగారం వచ్చి కాపాడదండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులకి ఒకవేళ అక్కడ ఉన్న డాక్టర్స్కి నీ కుటుంబ సభ్యులకు అడ్రస్ తెలియదు, వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఆధార్ కార్డు కావాలి, లేకపోతే నెంబర్ కావాలి, ఇంకెవరైనా చెప్పాలి. అప్పట్లోపు నీ ప్రాణం పోతుంది కదా. అప్పుడు ఏ బంగారం నువ్వు తీసుకొచ్చి గోల్డ్ లోన్లో పెట్టలేవు కదా, ముత్తూట్లో పెట్టలేవు కదా, అప్పటిలోపు నీ ప్రాణమే పోతుంది కదా ప్రియమైన బిడ్డ. మరి ప్రాణనాథుడైన మన తండ్రిని నువ్వు పట్టుకోకపోతే, పరిశుద్ధమైన వాక్యాన్ని నువ్వు ధ్యానించుకోకపోతే, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానమ్మా, చనిపోయేటప్పుడు నేను కూడా నీతో మాట్లాడతాను అనే మాటలు, నిత్య జీవపు మాటలు మనం పట్టుకోకపోతే మన జీవితం వ్యర్థము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి రోల్ గోల్డ్ ఎంత పెట్టినా గోల్డ్ లాగైతే మెరవదండి. అదేవిధంగా వాక్యం చదవకుండా మనం ఎన్ని మేకప్లు వేసుకున్నా మన యొక్క ముఖానికి దేవుడి యొక్క తేజస్సు రాదు, అసలే రాదు. ఆనాడు మోషే ముఖము ఇదిగో వెలుగులాగా ప్రకాశిస్తూ ఉంది. యేసుప్రభువు వారు ముఖమే కాదు మొత్తము రూపాంతరము చెందారు. ఎలా? ఇదిగో తండ్రి యెహోవా యొక్క ప్రత్యక్ష రూపమే యేసుప్రభువు వారు. అనే విధంగా మనమును అంత గొప్పవాళ్ళం కాదు, ఓకే పర్లేదు, తగ్గించుకుందాం, కానీ దేవుని అడుగుదామండి. అయ్యా నాకు వాక్యము చదవడానికి సమయం రావట్లేదు, వాక్యాన్ని చదివే ఆ యొక్క సమయాన్ని నాకు కల్పించు. నిన్ను ప్రార్థించే సమయం లేదు, నిన్ను ప్రార్థించడానికి నాకు సమయాన్ని కల్పించు. ఎంతోమంది దుష్టులు ఇన్ ద సెన్స్ దుష్టుడు అండి, అంటే సాతాను ఎంతోమంది వ్యక్తుల ద్వారా నా యొక్క లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నన్ను ఏలుతున్నాడు. కాబట్టి అయ్యా నీవు నన్ను ఏలయ్యా, నీవు నన్ను ఏలాలంటే నేనేం చేయాలో నాకు చెప్పయ్యా, నాకు బోధపడట్లేదు తండ్రి అని మనం అడగాలండి. మనం ఎక్కడ తప్పులో పడిపోతాము, ఎక్కడ పాపంలో పడిపోతామంటే ఒక్కటి చెప్తున్నాను, సారీ టు సే, నేను అనుభవించిందే మీకు చెప్తూ ఉన్నాను. నాకన్నీ తెలుసు,
నాకన్నీ తెలుసు అనే గర్వము వాక్యం చదవనియదు. నాకన్నీ తెలుసు అనే గర్వము జ్ఞానములో ఎదగనివ్వదు. నాకన్నీ తెలుసులే, ఆమెంది చెప్పేది, ఆయన ఏంది చెప్పేది, ప్రీస్ట్ ఎందుకు నాకు చెప్పేది, ఇంకెవరో ఎందుకు నాకు చెప్పేది, ఇంకెవరు మాట్లాడి నేను వినేది అని అనుకుంటాను చూడండి. ఇంకా ఎప్పుడు ఎదగమండి. ఎందులో ఎదగం? ఇదిగో క్రీస్తులో మనం ఎదగాలంటే ముఖ్యముగా మన ఆలోచనలో మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? వాక్యం చదవడం ద్వారా. సొలొమోను జ్ఞాన గ్రంథాలలో ఒక గ్రంథము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథాలలో 2వ గ్రంథము. తోబీతు యూదితులు ఎలా శ్రమించారు దేవుడి కోసము, ఇది కూడా తీసివేయబడిన 7 గ్రంథాలలో ఇంకో 2 గ్రంథాలు. కాబట్టి నేను ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు 73 పుస్తకాల పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవండి అని చెప్పింది ఎందుకంటే ఎవరినో నెగిటివ్ చేయడానికి కాదండి నేను చెప్పింది. మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దేవుడు కొందరు వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు. అదేవిధంగా ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి పరిశుద్ధమైన గ్రంథములందరి ప్రతి వాక్యము ఇదిగో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ చేత రాయబడిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనం చదివినప్పుడు మనకి ఆ యొక్క టైం సెన్స్ని, అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెనక్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు, ఇంకా ఏం చేయాలి, ఈరోజు ఇంకా ఎలాంటి విషయాలు నేను చేయబోతూ ఉన్నాను, ఇవన్నీ కూడా నిజంగా దేవుడు మాట్లాడతాడండి ముందుగానే. ఒక చిన్న విషయం చెప్తాను ఈ సమయంలో. మొన్న నిన్న కదండి సండే, నైట్ అంతా అక్కడ ఉండేసరికి గుర్తులేదు నాకు. నిన్న సండే మార్నింగ్ నేను మా హస్బెండ్ చర్చ్కి వెళ్ళి వస్తూ ఉంటే బైక్ మీద ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, వస్తూ ఉన్నాం. బయటికి వస్తూ ఉంటే నాకు ప్రేరణ మనసు నుంచి, వెళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళు, బైబిల్ అడుగు. నన్ను ఎవరో తరిమినట్టే అండి నిజంగా. బైబిల్ అడుగు అని. ఎందుకంటే ఒక బైబిల్ నేను మన సునీతకి ఇచ్చాను, ఇంకో బైబిల్ ఇంకొకరికి ఇద్దామని కొనిపెట్టుకున్నాను అనమాట బ్లెస్సింగ్ కోసం. ఇంకో బైబిల్ కావాలి ఇప్పుడు నాకు. కాబట్టి ఫాదర్ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే ఐ లవ్ వెరీ మచ్ అనమాట. మా ఆత్మీయ తండ్రిని చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకు అనంటే ఎంత కేర్ అంటే అంత కేర్ తీసుకుంటాడు ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా. ఎంతమంది వచ్చి దూషిస్తున్నా కూడా క్షమించండి అంటారండి ఫాదర్. అంత మంచి వ్యక్తి అనమాట. కాబట్టి ఆ ఫాదర్ దగ్గర నుంచి బ్లెస్సింగ్గా నాకు ఒక బైబిల్ కావాలి అని నేను అడిగాను. ఆఫీస్కి వెళ్ళి అడిగితే తీసుకోపోమ్మా అని అన్నాడు. ఓకే, ఒక చిన్న అమౌంట్ దేవుడికి థ్యాంక్స్ గివింగ్గా పే చేసి నేను తెచ్చుకున్నాను బైబిల్. వస్తూ ఉన్నప్పుడు బైబిల్ నా చేతిలో ఉన్నాయి, 2 బైబిల్స్ నా చేతిలో ఉన్నాయి. మా ఆయనతో ఒక మాట అన్నాను నేను, అయ్యా నాకు ఎందుకో తెలియదు కానీ ఈరోజు ఫాదర్ దివ్య బలి పీఠం ముందు ఆ యొక్క బలి పూజ చేస్తూ ఉంటే ఒక ఏంజిల్, ఒక దూతలా కనబడుతున్నాడు అన్నాను నేను. ఆ యొక్క వైట్ ఆ డ్రెస్లో, మన కథోలిక శ్రీసభలో ప్రతి ఒక్క కలర్కి డ్రెస్ కలర్, వాళ్ళు వేసుకునే గురువు వేసుకునే ఆ యొక్క బట్టకి ప్రతి ఒక్క కలర్కి కూడా ఒక పరమార్థం ఉందండి. వాళ్ళు ఏమీ ఇష్టపూర్వకంగా వారి అందంగా కనబడాలని వేసుకోవట్లేరు. అది మనందరికి తెలుసుకోవాలి మనం. ఓకే, ఇఫ్ గాడ్స్ విల్ ఇన్ ఫ్యూచర్ ఐ లెట్ యూ నో. దేవుడు ఒకవేళ నన్ను ప్రేరేపించి ఆ జ్ఞానాన్ని ఇస్తే తప్పకుండా నేను పంచుకుంటాను అది కూడా. కానీ దేవుడు ముందుగా ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏంజిల్ లాగా కనబడుతూ ఉన్నారు. ఎవరు? ఫాదర్ గారు. అలా ఎలా కనబడ్డాడో నాకు అర్థం కాలేదు. ఓకే, అయిపోయింది, ఇంటికి వచ్చాము. నేను చెప్పాను కదా రిలేటివ్స్తో బిజీగా ఉన్నాను. ఒక్కసారిగా మెసేజ్ వచ్చింది గ్రూప్ నుంచి. యాక్చువల్గా నిన్న మొత్తం నేను ఫోన్ ఆన్ చేయలేదు, మ్యాక్సిమం అప్పుడప్పుడు ఆన్ చేస్తూ ఉన్నాను. ఆన్ చేసి చూడగానే మెసేజ్ చూశాను. అక్కడ షార్ట్ కట్ పెట్టారు, సఫీల్ కూడా లాగా కనబడింది నాకు, సీతాఫలమని లాగా కనబడలేదు అది పేరు. కింద చూడగానే మా ఫాదర్ ఫోటో ఉంది. షాక్ అయిపోయాను నేను. ఇది నిజమేనా అనుకున్నాను కొద్దిసేపు. మనందరికీ అది ఫేస్ చేసి ఉంటాం. అంటే మా ఫాదర్ హార్డ్లీ 3 months కూడా లేరు. ఏడుపు వచ్చేస్తుంది, తన్నుకు వస్తుంది గుండె నుంచి. ఆ యొక్క ఏడుపు అనేది తట్టుకోలేకపోయాను. మా అత్తమ్మ మా మామయ్య రిలేటివ్స్ ఉన్నారు. ఏమంటే అత్తమ్మ మేము చర్చికి వెళ్ళేసి వస్తాము, ఇప్పుడు 7 గంటలకి ఫ్యూనరల్ మాస్ ఉందంట అనేసి వచ్చాం. యాక్చువల్లీ ఇంకో మిరాకిల్ ఏంటంటే నిజంగానే 7 గంటలకే ఉంది ఫ్యూనరల్ మాస్. దాని తర్వాత నేను పైకి వచ్చిన తర్వాత సుశీల ఆంటీకి కాల్ చేశాను, ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఆంటీ మాస్ 8 గంటలకు ఆంటీ నిజమేనా ఇది అని అంటే అంది. ఆంటీ కూడా ఏడుస్తూ ఉంది, అమ్మ 7 o'clock ఫ్యూనరల్ మాస్ ఉంది. నేనేమో 7 అనేది నాకు ఇష్టం కదా అని 7 అని చెప్పేసి వచ్చాను. అబద్ధం చెప్పాను కాబట్టి అది నిజమైంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అండి ఈ సమయంలో దేవుడి వాక్యం నిజంగా మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఎలా? ఆధ్యాత్మికంగా మన జీవితాలలో ఎంతోమంది మనలో ఇంతకుముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటామండి. చనిపోవడానికి ఎంతోమంది చూస్తుంటాము. లేకపోతే అరే చనిపోతే బాగా బ్రతికెందుకు అని అనుకుంటూ ఉంటాము. భర్త బాధ పెట్టినప్పుడు, భార్య ఎదురు తిరిగినప్పుడు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎదురు తిరుగుతున్నప్పుడు, ఎంత చేసినా చూడు నా తల్లిదండ్రులు ఇలా అంటున్నారని, ఎంత చేసినా చూడు నా అత్తమామ ఇలా శోధిస్తూ ఉన్నారని, వేధిస్తూ ఉన్నారని లేనిపోని ఆలోచనలన్నీ మన మైండ్లో పెట్టుకొని డిప్రెస్కి వెళ్ళిపోయి, స్ట్రెస్కి వెళ్ళిపోయి ఆ యొక్క హృదయం అనేది ఎలా అయిపోతుందంటే రాతిగా అయిపోతుందండి. ఇంకా ఏడుస్తాము. ఇంకా ఎవరైనా వచ్చి తిడుతున్నా, ఎవరైనా ఏమైనా అంటూ ఉన్నా రాతిగా అయిపోతుంది. ఎవరైనా పక్కింటోళ్ళు వచ్చి అమ్మ నాకు ఈ బాధ ఉందమ్మా నా కోసం ప్రార్థించవా అంటే నా మనసులో అని నేను చెప్పేది, నాకే ఇన్ని బాధలు ఉన్నాయి నీ కోసం నేను ప్రేయర్ చేయాలా? ఈ మాట మన నోటి నుంచి వస్తుంది, బయటికి రాకపోయినా లోపలైనా ఉంటుంది.
దేవుడికి కావాల్సింది అది కాదు. నీ గుండె రాతిగా ఉన్నా ఎదుటివారి కోసం నీవు కన్నీరు విడిచి ప్రార్థించమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో నీకు అర్థం కాకపోతే వాళ్ళకి నువ్వెంత బాధలో ఉన్నావు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? నీవు వాళ్ళ కోసం ప్రార్థించకపోతే, ఇదిగో జోష్న అనే అమ్మాయి నీ కోసం ఎందుకు ప్రార్థించాలి? నేను నిర్మలాక్క కోసం ప్రార్థించకపోతే నిర్మలాక్క నా కోసం ఎందుకు ప్రార్థించాలి? ఇలా దెర్ ఇస్ ఎ చైన్ ఇన్ బిట్వీన్ అస్. మనందరి మధ్యలో ఒక ఐక్యత ఉంది. ఒకరిపై ఒకరు ఆధారపడాలి అనే ఒక గొప్ప ప్రేమ అనే స్వభావాన్ని దేవుడు మనందరిలో పెట్టాడు. కాబట్టి ఈ ప్రేమ, ఈ వాక్యము, ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వచనము పరిశుద్ధమైన దేవుడి యొక్క వాక్యము. ఇది బంగారము కంటే, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది, అమూల్యమైనది. అయితే మనం అందరం అనుకోవచ్చు, ఇంతకన్నా విలువైనది ఒకటి ఉంది కదండి, అది మన ప్రాణం అని. ఆ ప్రాణము కూడా దేవుడి చేతిలో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఎవరైతే నా కోసం చనిపోవాలనుకుంటారో వారు బ్రతికి ఉంటారు. ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి కోసం వారే చనిపోవాలి లేకపోతే బ్రతకాలి అనుకుంటారో వారి జీవితాన్ని వాళ్ళే కోల్పోతారు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా నలుగురిని మార్చడం కాదు, నలుగురిని మొత్తం కిందికి నెట్టేస్తూ ఉంది మన ప్రవర్తన. ప్రేమ, మా ఫాదర్ బ్రతుకున్నప్పుడు ఇది చెప్పేవాళ్ళండి, ఫర్గెటింగ్ అండ్ ఫర్గివింగ్. నాకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు ఫాదర్కి కాల్ చేసి పరిశుద్ధమైన గ్రంథంలో ఏదైనా వాక్యం ఉన్నప్పుడు, ఫాదర్ ఇది చెప్తారా ఫాదర్ అన్నప్పుడు, అమ్మ నేను ఒక 5 నిమిషాల తర్వాత చేయనా, బిజీగా ఉన్నాను అనేవాళ్ళు. మ్యాక్సిమం చేయరండి, ఫాదర్ కాల్స్ చేయరు, అస్సలు చేయరు. నేను వాయిస్ మెసేజ్ పెట్టేదాన్ని, ఫాదర్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాన్నారు ఫాదర్ అంటే మర్చిపోయేది ఫాదర్. మళ్ళీ ఆఫీస్ రూమ్కి వెళ్ళినప్పుడు సండే రోజు అడిగేది. ఫాదర్ ఒకరోజు చూసి అన్నారు, అమ్మ ఎంత ఓపికందామా నీకు, ఒక మాట ఏదన్నా లేదు రాదు అని అన్నప్పుడు వచ్చి మళ్ళీ అది అడుగుతావు, దాన్ని విడిచిపెట్టావు నువ్వు అని. మా ఆయన ఇలా పొట్ట మీద ఇలా అన్నాడంట, ఇలా అని గాడ్ బ్లెస్ యూ బోత్ అనేసి. మా ఆయన మస్తు మురిసిపోయాడు, అంటే ఫాదర్ అనేసరికి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి, మన ప్రవర్తన ఒక వ్యక్తికి ఎలా మారుతుందంటే విడవదు. ఇంకా ప్రార్థనలో మేము జాయిన్ అవ్వకపోతే విడవదు ఈ అమ్మాయి అనుకుంటే తప్పు లేదండి, కానీ విడవట్లేదు ఈ అమ్మాయి నాశనం అయిపోవాలంటే అది తప్పు. ఆ దూషణ నాకు కాదు, అది మీకే తిరిగి వస్తుంది. సారీ టు సే, నేనేం చేయలేను దానికి. అందుకే నేను ఎందుకు మిమ్మల్ని మొక్కుతున్నానంటే, రోజు ప్రార్థనలో జాయిన్ అవ్వండి అని అంటే, నన్ను మీరు తిట్టకుండా ఉండడానికి, మీరు నన్ను శాపవచనం అనకుండా ఉండడానికి నాకు కావాల్సింది ఒకే ఒక ఆయుధము, వాక్యము. ఈ వాక్యం చెప్పేటప్పుడు కూడా మీరు లేకపోయారు అనుకోండి, అప్పుడు ఇంకా మనం ఎలా చెప్పుకుంటాం మన వాక్యాన్ని? దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యాన్ని ఎలా ధ్యానించుకుంటామండి? తెలియదు కదా మనకి. కాబట్టి మనందరితో కూడా ఇదిగో ఇప్పుడు జోష్న అనే వ్యక్తి కాదండి మాట్లాడేది, లేకపోతే ఇంకెవరో వ్యక్తి కాదండి, ఇంకెవరో పాస్టర్ కాదండి, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. అయితే మనం ఏం చేయాలి? వెళ్దాము ఇదిగో నిర్జనమైన ప్రదేశానికి, ఏకాగ్రతతో ఉండి హృదయంలోకి వెళ్దాం. వెళ్ళి దేవుని ఆహ్వానిద్దాం హృదయంలోకి. అయ్యా నా హృదయంలోకి రా, అయ్యా నా సమస్యలలోకి నువ్వు రా, అయ్యా నా కుటుంబంలోకి నువ్వు రా, అయ్యా నా జీవితంలోకి నువ్వు రా. అయ్యా ఈరోజు అయ్యా, రేపు అయ్యా, ఎల్లుండయ్యా, ఎలా జీవిస్తామో మాకు తెలియదు అయ్యా, నీవు రోజు మమ్మల్ని దీవిస్తున్నావు కదన్న తండ్రి. అయ్యా నేను బ్రతికున్నాను తండ్రి, బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతింతురుగాక అని వాక్యము 150వ కీర్తన 6వ వచనం సెలవిస్తుంది. అయ్యా నేను బ్రతికున్నాను, అవును నేను గిచ్చుకుంటున్నాను, గిల్లుకుంటున్నాను, రక్త ప్రసరణ జరుగుతుంది, ప్రతి అవయవం పనిచేస్తుంది నా తండ్రి. అయ్యా నేను బ్రతికే ఉన్నానా? ఈరోజు థామస్ ఫాదర్ గారు మా మధ్య లేరు తండ్రి, అయినా నీ చిత్తానుసారంగానే పిలుచుకున్నామని మేము విశ్వసిస్తూ ఉన్నాం, కానీ మేము అందరం బ్రతికి ఉన్నాం నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా రేపు మా కుటుంబస్తులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, దూర బంధువులే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అయ్యా వారు మరణించే సమయం కూడా ఆసనం అవుతూ ఉందేమో, కానీ దేవా నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో వారిని నువ్వు దూరం తీసుకెళ్తూనే ఉన్నావు నా తండ్రి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎవరైతే నన్ను బలపరచడానికి ముందుకు వస్తూ ఉన్నారో వారిని నువ్వు దూరం చేస్తూనే ఉన్నానయ్యా, నేను చూస్తూనే ఉన్నాను నా తండ్రి. నువ్వు చేస్తూ ఉన్నావు దూరం, నేను చూస్తూ ఉన్నానయ్యా. ఏం నేర్పించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కంప్లీట్గా నా పైన ఆధారపడమని మాత్రం చెప్తూ ఉన్నావు. ఆధారపడడం ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు నా తండ్రి. అవునయ్యా మేము మానవులము, మనుష్యులము తండ్రి. ఒక్కొక్కసారి మీ పైన ఆధారపడడంలో తండ్రి శోధనకి గురైనప్పుడు మా వల్ల కావట్లేదు. ఆ సమయంలో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగే శక్తిని దయచండి. అమ్మ మరియ తల్లి ప్రతి టెంప్టేషన్లో ముందుగా ఉండి మా కోసం ప్రార్థించే తల్లి. మేము మిమ్మల్ని గుర్తు తెచ్చుకోకపోయినా కూడా ఆ సమయంలో మరియ తల్లి ఇదిగో నా కుమారుని నేను ప్రార్థిస్తాను అనే ఒక గొప్ప తల్లిగా మా వెనుకే ఉంటుందయ్యా. మేము గుర్తుపెట్టుకునే కృపను దయచేయండి తండ్రి. అదేవిధంగా
అయ్యా నా మాటల ద్వారా నీ బిడ్డల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించిన తండ్రి. కానీ అయ్యా మా థామస్ ఫాదర్ గారు చనిపోయినారయ్యా. ఒక్కసారి ఆ బిడ్డను మీరు చూసి అయ్యా నా తండ్రి, ఆ బిడ్డ ఒక్క ఇంటెన్షన్, పరిగెట్టలో ఉన్న ఆత్మను అన్ని నిత్యరాజ్యంలోకి చేర్చబడాలి. జోష్నా నువ్వు రోజు ప్రార్థించు అని చెప్పేవారయ్యా. అయ్యా ఇప్పుడు ఆ ఫాదర్ కోసమే ప్రార్థించాల్సి వస్తుందని నేను అనుకోలేదు తండ్రి. యేసయ్యా మమ్మల్ని క్షమించేయ్యా. మా యొక్క ప్యారిష్ మెంబర్స్ని క్షమించు. ఒకవేళ ఆ ఫాదర్ చెప్పే బోధనలు వినడానికి మేము అర్హత కలిగి లేమేమో తండ్రి, అందుకే నీ బిడ్డలు నువ్వు తీసుకెళ్ళి ఉన్నామేమో తండ్రి. ఎంతోమంది బిడ్డలు థామస్ ఫాదర్ గారు అంటే తెలియని వాళ్ళు లేరుడా తండ్రి. ఎంతోమంది ఫేస్బుక్లలో, వాట్సాప్లలో అన్నిట్లలో పెడుతున్నారు. అయ్యా గొప్పగా నేర్పించినావు తండ్రి. ఫాదర్లో ఉన్న ఓర్పు సహనాన్ని మాకు నేర్పించయ్యా. ఫాదర్లో ఉన్న విధేయతని మాకు నేర్పించయ్యా. బిడ్డ బ్రతికున్నన్ని రోజులున్న తండ్రి, ఇదిగో తండ్రి అనాథలకి ఏమి ఇవ్వాలి అని ఇదిగో తండ్రి ఆయిల్ ప్యాకెట్స్ని పంచుతూ, ఫుడ్ని పంచుతూ తండ్రి, బ్రెడ్ని కూడా పంచుతూ తిరిగి ఉన్నాడయ్యా. ఉన్న ఒక్క ఫ్రూట్ కూడా, ఒక్క పండును కూడా నాకెందుకు అని దివ్య బలి పూజలు అర్పించబడింది వెళ్ళి బయట వాళ్ళకి ఇచ్చేవారు తండ్రి. అంత గొప్ప ప్రీష్ని మేము కోల్పోయి ఉన్నాం. యేసయ్యా అయ్యా నీ యొక్క రూపమే అతనిలో ఉందేమో, మా ఫాదర్లో మేము చూసినామేమో అయ్యా. అందుకనే కావచ్చిన తండ్రి ఆ సమయంలో దేవదూతలే ఫాదర్ కనపడి ఉన్నారు. అయ్యా ఈ మా ప్రార్థన, ఈ మా స్వార్థ ప్రకటన, మేము చేసిన బిడ్డలందరూ చేసిన ఇంటర్సెషన్ ప్రార్థనల వల్ల ప్రతి ఒక్క ప్రార్థన బిడ్డ ఆత్మకి తోడయుండును గాక తండ్రి. పరిగెట్టరిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి తోడయుండును గాక నాయన. వారందరినీ మీరు తప్పకుండా నిత్య రాజ్యంలో చేర్చుకుంటారని పునీత క్రిస్టినమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అయ్యా ఇప్పుడు జాయిన్ అయిన ఈ యొక్క 18 మంది కుటుంబాలను తండ్రి, ఇంతకుముందుకు జాయిన్ అయిన ఇంకా 2 కూడా తండ్రి, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి, కుటుంబస్తులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి అయ్యా జీవన్ మరణంలో మధ్యలో మేము ఉన్నాము నా తండ్రి. ఇది ఇంకా జీవము కాదు, ఇది ఇంకా మరణము కాదు, ఇది శారీరకమైన జీవమే నా తండ్రి, ఆధ్యాత్మికమైన జీవితము నా తండ్రి. ఇంకను మేము అలవాటు పడలేదేమో నాయన, ఇంకను అలవాటు పడే భాగ్యాన్ని మాకు దయచేయండి. రోజు మీలో పరితపించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, మీ ప్రేమను పొందుకునే కృపను మాకు దయచేయమని. దేవ ప్రేమ ఎక్కడో దొరకదు నాయన, ఏ మార్కెట్లో దొరకదు నా తండ్రి. నా పక్కనే ఉంది నా భర్త ద్వారా, మా అక్క ద్వారా, మా అమ్మ నాన్న ద్వారా, మా యొక్క కుటుంబస్తుల ద్వారా, అత్తమామల ద్వారా, ఇదిగో ఈ యొక్క సంఘము ద్వారా, ఈ అక్క వాళ్ళ ద్వారా, ఆంటీ వాళ్ళ ద్వారా, వాళ్ళు పలకరించడం ద్వారా, లేకపోతే నా తండ్రి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మేము ఏకీభవించడం ద్వారా ఆ ప్రేమను పొందుకోగలుగుతూ ఉన్నాము నాయన. ఈ యొక్క ప్రార్థన కూడా మేము నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామంటే దానికి కారణం ఒకటే నా తండ్రి, సాతానికి తెలుసు నువ్వు ఈ ప్రార్థన చేస్తే బాగుపడతావు అని, ఇదిగో దేవుడి యొక్క కృపలో భద్రపరచబడతావు అని. అదేం చేస్తుందంటే ఇప్పుడు నీకు బిజీగా ఉన్నావు, వంట కాలేదు, పోయి వంట చేయని, అదే ముందుగా సిద్ధపాటు చేసుకొని 2 గంటల ముందే, గంట ముందే వంట చేసుకుంటే సరిపోతుంది కదా తండ్రి. అయ్యా అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, జ్ఞానహీనురాలు ఇల్లుని ఇదిగో నరకంగా చేస్తూ ఉందని వాక్యం సెలవిస్తుంది. అయ్యా మేమందరం కూడా మీరు పిలుచున్నారు కాబట్టి మేమందరం కూడా జ్ఞానవంతులమని విశ్వసిస్తూ ఉన్నాము. మీ పిలుపు మాకు వినబడిందంటే మమ్మల్ని అందరినీ మీరు ఆల్రెడీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు ప్రార్థన విన్నపాలను అడిగిన తామర ఆంటీ బిడ్డను తండ్రి, తామర ఆంటీని తండ్రి, అదేవిధంగా విజయమేరి ఆంటీ చెప్పిన అక్కని తండ్రి, సుజాతని, ఇంకో బిడ్డను తండ్రి, శైలజాని, ఇంకొక బిడ్డను జెస్సికాను, ఇంకొక బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో బెడ్స్ పైన ఉన్నారో ఆ బిడ్డలందరినీ తండ్రి, ముఖ్యంగా మా ప్యారిష్ ప్రీస్టులందరినీ, గురువులందరినీ, మఠకన్యా స్త్రీలను, మరి ఎవరైతే కుటుంబాన్ని వదులుకొని తండ్రి, భార్య లేరు, భర్త లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, అత్త మామ లేదు, ఏ రిలేషన్షిప్ లేదు, కానీ తండ్రి నా కుటుంబం మొత్తం ఈ సంఘమే అని ఏ బిడ్డలైతే ప్రయాసపడుతున్నారు వారిని యేసు నామములో 30 60 100 సురక్షితమైన స్థానాన్ని ఆ బిడ్డలకి ఇస్తారని విశ్వసిస్తూ మరొక్కసారి నా తండ్రి నన్ను, నా ఆలోచనలు మీ ఆధీనంలో పెట్టుకొని మాట్లాడే ప్రతి మాట మీ ఆధ్వర్యంలో మాట్లాడే కృపను దయచేయమని నా తండ్రి. ఇంకా ఏ బిడ్డలైతే మీ యొక్క కాల్కి విధేయత చూపించకుండా ఇంతేలే అని అనుకుంటున్నారో తండ్రి, లైట్ తీసుకుంటూ ఉన్నారు ఏసయ్య, వారితో మీరు మాట్లాడండి, దర్శనాల ద్వారా మాట్లాడండి తండ్రి. అవును దేవా బిడ్డలు భయపడుదురుగాక నా తండ్రి. అవును ఏసయ్య భయము భక్తి లేకపోతే దైవ భీతి ఉండదంటున్నావు తండ్రి. భయము పడాలి దేవా, మేము భక్తి చూపించాలి నా తండ్రి. దర్శనాల ద్వారా మాట్లాడతారా, కళల ద్వారా మాట్లాడతారా, మేము ఎలా భయపడతామో మీకు మాత్రమే తెలుసు. మేము ఎలా భయపెడితే, మీరు మమ్మల్ని ఎలా భయపడితేనే మేము ఎలా భయపడతామో మీకు తెలుసు. అవును తండ్రి, మా మనుషులు మాట్లాడితే భయపడము నా తండ్రి. మా హృదయం తండ్రి ఒక్కొక్కసారి రాతిగా ఉంది యేసయ్య, సాతాను అలా చేస్తున్నాడు తండ్రి.
ఆ యొక్క మనస్సుని కదిలించాలంటే నీ దర్శనాలు, నీ వాక్యాలు నా తండ్రి, గద్దింపు కలిగిన మాటలే తండ్రి ఒక గొప్ప ఇదిగో తండ్రి హృదయ మార్పుకి ఇదిగో హృదయ పరివర్తనకి తండ్రి దారి తీస్తాయని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయా ఇంకను మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి, నీ చిత్తం అయితే మేము అనుకుంటున్న ఒక ప్రీష్ని, ఒక అక్కని, జ్యోతి అక్కను, ఇంకొక అక్క ఎవరైతే ఉన్నారో ఆ అక్కను కూడా తండ్రి, నీ చిత్తం అయితే వాక్య బోధనకి నా తండ్రి రేపటి నుంచి మేము ఇన్వైట్ చేయబోతూ ఉండగా బిడ్డని దీవించండి అయ్యా. ఇంకను వారు కూడా నా తండ్రి మాలో ఐక్యమై ఒక కుటుంబ సభ్యుల వలె మమ్మల్ని మీ యొక్క మార్గం వైపు నడిపించే కృపను ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేస్తారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు వరకు ఉన్నారు. 9-12 అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అందరికి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎగ్జిట్ అవ్వండి. థ్యాంక్ యూ అక్క.